హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్కి, రాజు యువ వికాసం పథకానికి, మూడో పథకాలకు సంబంధించి అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి అయితే మీకు ప్రత్యేకించి వీడియోలో అయితే చెప్తాను. సో మీరందరూ కూడా మొట్టమొదటిగా వీడియోని ఎండ్ వరకు చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. మొట్టమొదటిగా మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే అప్డేట్ వచ్చింది. దాని గురించి అయితే చూద్దాము. దాని తర్వాత మిగిలినటువంటి వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో అయితే మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే సెకండ్ ఫేజ్ లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ మొత్తం కూడా వెరిఫై అయితే చేసి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు లోపల ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ముగుస్తుంది. దాని తర్వాత మనకు లిస్టు ప్రకారము బేస్ చేసుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అయితే ప్రస్తుతానికి మనకు మొదటి విడతలో పంపిణీ చేసినటువంటి 71,045 ఇళ్లకు సంబంధించి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు మొదలు పెట్టుకోవాలని అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారనమాట. ఒకవేళ మీకు ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకోవడానికి మీ దగ్గర తగినంత డబ్బులు లేకపోయినా సరే ప్రభుత్వమే రుణాలు కూడా ఇప్పిస్తుందన్నమాట. సో యాక్చువల్గా అయితే మనకు ఈ యొక్క శాంక్షన్ పత్రాలు తీసుకున్న 45 డేస్ లోపల మీరైతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు అయితే మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ యొక్క ఇంటి నిర్మాణ పనులు వచ్చేసి బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు మొదటి విడత బిల్లు వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేస్తారనమాట. సో మీరు ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్నాక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. అధికారులను సంప్రదించినట్లయితే వాళ్ళు వచ్చి మీ యొక్క ఇంటి నిర్మాణ పనులను మొత్తం కూడా ఫొటోస్ తీసి ఆ యొక్క యాప్లో బిల్లుకు సంబంధించి అయితే జనరేట్ చేస్తారనమాట. దాని తర్వాత మీకు రూ. 1,00,000 నిధులు జమ కావడం అయితే జరుగుతుంది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద కూడా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గారు అయితే తెలిపారనమాట. మనకు ఈ యొక్క తండాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బుధవారం అయితే ప్రారంభించారన్నమాట. నిన్నటి రోజున ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందని కూడా తెలియజేస్తూ వచ్చారనమాట. సో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఈ యొక్క రేషన్ కార్డ్స్కు సంబంధించి అయితే దరఖాస్తులను పరిశీలించండి. సో దీంట్లో మనకు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులను వీలైనంత త్వరగా వెరిఫికేషన్స్ చేయాలని కలెక్టర్ ఆశీష్ స్వగ్నంగా అయితే పేర్కొనడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి అయితే మనకు ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అంటే దరఖాస్తులు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు ఆన్లైన్లో అప్డేట్ అయితే చేస్తారు. చాలామంది కూడా మాకు పెండింగ్ అయితే ఉందని అంటూ ఉన్నారనమాట స్టేటస్ చెక్ చేసుకున్నాక. అయితే మొట్టమొదటిగా మీకు ఈ యొక్క వెరిఫికేషన్స్ జరిగితేనే మీరు అర్హుల అనర్హుల అని అప్డేట్ చేయడమే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మీకు పెండింగ్ అని చూపిస్తున్నట్లయితే వెయిట్ చేయండి. సో మీకు అప్లికేషన్ మొత్తం కూడా వెరిఫై అయ్యాక మీకైతే ఆన్లైన్లో అప్డేట్ అవుతుందన్నమాట. అదే కాకుండా చాలామంది కూడా ఇంకా మా యొక్క నేమ్స్ అయితే యాడ్ కాలేదు, సో మేము చేంజ్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా చేంజ్ అవ్వలేదు కూడా అంటున్నారు. సో వీటన్నిటికీ కూడా వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే వెరిఫై చేస్తున్నారండి ప్రస్తుతం. సో అవి కంప్లీట్ అయితేనే మీకు డీటెయిల్స్ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కొంతమందివి అప్లికేషన్ వెరిఫై అయినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ కూడా జనరేట్ అయితే అయిపోయాయి ఆన్లైన్లో. సో కొంతమందికి మాత్రం ఇంకా అయితే చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు మొత్తం కూడా వెరిఫై చేయాలని చెప్తూ ఉన్నారనమాట. రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరిశీలన చేసి ఉన్నతాధికారులకు జాబితాను అయితే పంపాలని చెప్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అర్హులైనటువంటి వాళ్ళకి మార్కౌట్లు అయితే ఇవ్వాలని కూడా చెప్తూ వచ్చారనమాట. పేదలకు మహిళా సమైక్యాలు మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పడం జరిగింది. బేస్ మట్టం స్థాయి వరకు నిర్మించినటువంటి ఇండ్ల ఫోటోలు,
రిపోర్ట్‌లను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా చెప్పారు. సో, నేను చెప్పాను కదా! మీరు బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్‌లో అప్‌లోడ్ చేపించుకున్నట్లయితే మీకు రూ. 1,00,000 బిల్ అయితే జనరేట్ అవుతుందనమాట. అప్పుడు మీకు డబ్బులైతే పడతాయి. మొదటి విడత బిల్లు. రాజీవ్ యువ వికాసం కోసం ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చని, మనకు 15 నుంచి వెరిఫికేషన్స్ అయితే చేయాలని చెప్తూ ఉన్నారు. సో, మనకు ఈ విధంగా 3 పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మిక్స్ చేసి మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఈ నెల 14వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అప్పుడు లోపలైతే చేసుకోవచ్చు. దాని తర్వాత దరఖాస్తు పరిశీలన అయితే జరుగుతారు. సో, దాని తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, ఇక మనకు నెక్స్ట్ లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట యూనిట్ల వైస్‌గా. సో, ఇంకను మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులైతే చేసుకునేసేయండి.